హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 15. ఈరోజు డేట్ వచ్చేసరికి December 2nd, 2025. ఈరోజు కూడా నేను మీకోసం చాలా మంచి డీల్స్తో పాటుగా మంచి టెక్ అప్డేట్స్ తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. టెక్ న్యూస్ ఎపిసోడ్కి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మీరు ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇవాళ డీల్స్ విషయానికి వస్తే, సో మింత్రాలో కనుక చూసుకుంటే మీకు అప్ టు 70% ఆఫ్ మీద మనకు బియింగ్ హ్యూమన్ ఏవైతే ఉంటాయో బ్రాండ్, సో వింటర్ వేర్, సో మనకు స్వెటర్స్ కానివ్వండి, స్వెట్ షర్ట్స్ కానివ్వండి, సో వాటి మీద అప్ టు 70% ఆఫ్ అయితే ఉంది. సో చెక్ చేసుకోవాలనుకుంటే వీటి లింక్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మీరు ఒక మంచి ఐరన్ బాక్స్ తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బైకి సంబంధించిన 1000 వాట్కి సంబంధించిన ఐరన్ బాక్స్ జస్ట్ 299 రూపీస్కే ఉంది. సో చెక్ చేసుకోండి, మీకు ఇక్కడ వ్యూ ప్రోడక్ట్లో కూడా ఉంటుంది. సో తర్వాత మీరు ఒక మంచి గేమింగ్ మౌస్ తీసుకోవాలనుకుంటే మీకు 74% ఆఫ్లో జస్ట్ 288 రూపీస్కే ఉందన్నమాట అమెజాన్లో. లింక్ చెక్ చేసుకోండి. ఇక తర్వాత మీరు ఒకవేళ ఒక మంచి గీజర్ తీసుకోవాలి మంచి డిస్కౌంట్లో అనుకుంటే, సో మనకు సింగర్ అక్వా లావా 15 లీటర్కి సంబంధించిన ఒక మంచి గీజర్ మీద చాలా మంచి డిస్కౌంట్ అయితే ఉంది. సో మీరు ప్రైస్ స్టడీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే నార్మల్గా ఇది 16-18 వేల దాకా అయితే ఉండేది. ప్రజెంట్ మీకు 5,990 రూపాయలకే ఉందన్నమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడ నుంచి మీరు వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఇవాళ టెక్ న్యూస్ విషయానికి వస్తే, సో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి, సో నార్మల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏవైతే మొబైల్ బ్రాండ్స్ ఉంటాయో సో వాటికి ఒక రూల్ అయితే పాస్ చేసిందనమాట. సో ఏవైతే కొత్త ఫోన్స్ ఉంటాయో వాటిలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సంచార్ సాతి యాప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలని. సో అన్ని బ్రాండ్స్ అనమాట, ప్రతి బ్రాండ్లో ఏ ఫోన్ ఉంటుందో ఆ ఫోన్ అన్నింటికి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయి రావాలన్నమాట. సో ఏవైతే పాత ఫోన్స్ ఉంటాయో వాటికి కూడా ఒక అప్డేట్ రూపంలో ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలనేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. సో దీంట్లో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, దీన్ని మనం అన్ఇన్స్టాల్ చేయలేము, అలాగే డిసేబుల్ కూడా చేయలేము అనమాట. సో అలాంటి రూల్ అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో నార్మల్గా సంచార్ సాతి యాప్ యొక్క యూజెస్ మీకు తెలిసే ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ యాప్ మనకు ఫ్రాడ్స్ నుంచి సేఫ్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఫోన్ పోగొట్టుకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా దాన్ని బ్లాక్ చేయొచ్చు. అంతేకాకుండా మీ ఆధార్ కార్డ్ మీద ఏదైనా సిమ్ కార్డ్స్ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్లు, వాట్సాప్లో ఏమైనా ఫ్రాడ్స్ ఉంటే రిపోర్ట్ చేయొచ్చు. అంతేకాదు, ఏదైనా సరే మనం సెకండ్ హ్యాండ్ ఫోన్, కొత్త ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఐఎంఈఐ నెంబర్ చెక్ చేసి అది రియలా కాదా అనేది కూడా మనం దాంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఒక రూల్ని అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేసింది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇక తర్వాత న్యూస్ మనకు వివో నుంచి. వివోకి సంబంధించి ఎక్స్ సిరీస్లో ఈరోజు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే లాంచ్ అయింది, వివో X300 అనమాట. సో దీనికి సంబంధించి ఇండియాలో ఇది మనకి ఈరోజు అఫీషియల్గా అయితే లాంచ్ అయింది. సో ఇది మనకు టోటల్గా 3 కలర్స్లో అయితే లాంచ్ అయింది అనమాట. ఎలైట్ బ్లాక్, మిస్ట్ బ్లూ, అలాగే చూసుకుంటే ఒక సమ్మిట్ రెడ్ కలర్లో ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. మనకు December 10వ తారీఖు నుంచి ఇది అఫీషియల్గా సేల్స్లో అయితే ఉంటుందన్నమాట. మీరు December 10వ తారీఖు నుంచి ఆర్డర్ అయితే పెట్టుకో. ఇక ఈ ఫోన్ స్పెక్స్ ఒకసారి మనం చూసుకుంటే, దీంట్లో 6.31 ఇంచెస్ ఒక 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్తో మనకు పవర్ఫుల్ 3 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట. సో 16GB ర్యామ్తో మనకు LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. 512GB UFS 4.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకు జాయిస్ ట్యూనింగ్కి సంబంధించిన కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ హైలైట్ వచ్చేసరికి కెమెరాసే. 200 మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇది OISతో అయితే వస్తుంది అనమాట. అలాగే 50 మెగాపిక్సెల్తో టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్తో పాటు OIS సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అన్ని కెమెరాస్ చేసి మనం 4Kలో రికార్డింగ్ అయితే చూసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా 6040 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. 90 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్కి సంబంధించిన వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక వీటి ప్రైసెస్ కనుక ఒకసారి చూసుకుంటే 12GB 256GB వచ్చేసరికి మనకు 75,999 అయితే ఉంది. అలాగే 12GB 512GB వచ్చేసరికి 81,999 అయితే ఉంది. 16GB 512GB వచ్చేసరికి 85,999 అయితే ఉంది. సో దీనికి బ్యాంక్ ఆఫర్స్, ఇంకా అలాగే వేరే మనకు ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ మీరు December 10వ తారీఖు నుంచి చెక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక తర్వాత న్యూస్ మనకు ఒప్పో నుంచి. సో ఒప్పో నుంచి ఈరోజు ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది అనమాట. ఒప్పో A6X 5G అనమాట. నార్మల్గా దీని స్పెక్స్ చూసుకుంటే ప్రైస్ పరంగా నాకైతే అంత కరెక్ట్గా అనిపించలేదు. ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. ఇండియాలో ఈరోజు లాంచ్ అయింది. ఇది టోటల్గా మనకు 2 కలర్స్లో లాంచ్ అవుతుంది అనమాట. ఆలివ్ గ్రీన్, ఇంకా అలాగే ఐస్ బ్లూ అనమాట. సో అమెజాన్, ఇంకా అలాగే ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లో ఇది మనకు ఆఫ్లైన్ స్టోర్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే తీసుకోవచ్చు. సో దీని స్పెక్స్ చూసుకుంటే 6.75 ఇంచెస్తో ఒక HD+ LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR
LPDDR4X ర్యామ్ అనమాట, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. Android 15తో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది కలర్ OS 15తో అయితే వస్తుంది అనమాట. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే దీంట్లో మనకు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6500 mAh కెపాసిటీ బ్యాటరీ, 45 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ అయితే, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, 5G Wi-Fi 5, బ్లూటూత్ 5.4, 3.5mm ఆడియో జాక్ లాంటి అన్ని ఫీచర్స్ అయితే మనకి ఫోన్లో ఉన్నాయన్నమాట. ఇక దీని ప్రైస్ చూసుకుంటే 4GB 64GB బేస్ వేరియంట్ వచ్చేసరికి 12,499 రూపీస్కి అయితే ఉంది. 4GB 128GB వచ్చేసరికి 13,499 రూపీస్కి అయితే ఉంది. 6GB 128GB వచ్చేసరికి 14,999కి అయితే ఉందన్నమాట. అంటే మీకు ఈ ఫోన్ ఒక నార్మల్ యూసేజ్కి బాగుంటుంది, బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది స్పెక్స్ పరంగా చూసుకుంటే. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఇప్పుడు ఈ రోజు నుంచే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ మనకు నథింగ్ నుంచి. నథింగ్లో ఉండే నథింగ్ ఫోన్ 3A, నథింగ్ ఫోన్ 3A Pro ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి Android 16 బేస్ మీద స్టేబుల్ నథింగ్ OS 4.0 అయితే రోల్అవుట్ అయిందనమాట. సో నార్మల్గా ఈ అప్డేట్లో చూసుకుంటే మనకు రీడిజైన్డ్ నథింగ్ యాప్ ఐకాన్స్ అయితే ఉన్నాయి. AI యూసేజ్ డాష్బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ట్రా డార్క్ మోడ్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఈ ఫోన్ కనుక ఉంటే చెక్ చేసుకోండి, మీకు స్టేబుల్ అప్డేట్ వచ్చే ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ మనకు వన్ ప్లస్ నుంచి అఫీషియల్గా మనకు తెలుసు OnePlus 15R, OnePlus Pad Go 2 లాంచ్ అనేది మనకు December 17 అయితే ఉంటుందని. అయితే దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అనేది మనకు బెంగళూరులో అయితే జరుగుతుంది. సో కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇది నాకు తెలిసి బ్రాండ్కి 12th యానివర్సరీ ఈవెంట్ అనమాట. సో చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు. దీనికి సపరేట్గా వీళ్ళు టికెట్ కూడా పెట్టారనమాట 499 రూపీస్కి. సో మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా ఇంట్లో కూర్చొని అయితే చూడొచ్చు అనమాట. ఇక తర్వాత న్యూస్ కూడా మనకు OnePlus నుంచే. OnePlus Pad Go 2 మనకు December 17 అయితే లాంచ్ అవుతుందని చెప్పాను కదా. అయితే కొన్ని రోజుల ముందే ఈ ట్యాబ్లెట్ గీక్ బెంచ్లో అయితే కనిపించింది అనమాట. ఇది మనకు టోటల్గా MediaTek Dimensity 7300 చిప్సెట్తో వస్తుందని సో మన గీక్ బెంచ్లో అయితే కనిపించింది. అలాగే మనకు CPUలో మనకు 8 కోర్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ట్యాబ్లెట్లో Mali G615 GPU అలాగే 8GB ర్యామ్ కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా మనకు దీంట్లో Android 16తో పాటుగా Oxygen OS 16తో అయితే వస్తుందన్నమాట. చాలా స్మూత్గా మనకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందని దీన్ని బేస్ చేసుకొని అయితే చెప్పొచ్చు. ఇక తర్వాత న్యూస్ మనకు EPFO నుంచి. నార్మల్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. EPFO ఒక పెద్ద అప్డేట్ అయితే రానుందన్నమాట, EPFO 3.0. సో నార్మల్గా 2026 స్టార్టింగ్ నుంచి అయితే ఇది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ అప్డేట్తో PF మనీ విత్డ్రాల్ అనేది చాలా ఈజీగా, ఫాస్ట్గా, యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. నార్మల్గా మీరు ఇప్పటి వరకు ఉన్న PF చూసుకుంటే సో దానికి చాలా ప్రాసెస్ అనేది ఉండేదన్నమాట, డిలే, వెరిఫికేషన్, పేపర్ వర్క్స్ అని. కానీ EPFO 3.0తో ఇది చాలా ఈజీ అవ్వబోతుంది. సో ఇది మాత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి నేను నెక్స్ట్ టెక్ న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇక తర్వాత న్యూస్ మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్లో మనం నార్మల్గా చూసుకుంటే ఒక 30 హ్యాష్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ప్రజెంట్ ఇది టెస్టింగ్లోనే ఉంది. ఇప్పటి నుంచి మనం కేవలం ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే అక్కడ వాడుకోవడానికి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కొంతమందికి ఇప్పటికే పాపప్ అనేది కనిపిస్తుంది. సో నార్మల్గా క్రియేటర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు స్పామ్ చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఈ కొత్త అప్డేట్ అనేది తీసుకొస్తున్నామనేసి ఇన్స్టాగ్రామ్ అయితే చెప్తుంది. అంటే త్వరలో మీరు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎక్కువగా పెట్టడానికి అయితే ఆప్షన్ ఉండదు అనమాట. కేవలం మీరు ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే పెట్టొచ్చు. అయితే ఓవరాల్గా ఇవి ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, టెక్ అప్డేట్స్. నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు టెక్ న్యూస్ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.